హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం జనరల్ స్టడీస్ 4000 బిట్స్ పార్ట్ 37కి రావడం జరిగిందండి. క్లియర్గా చూసుకొని టోటల్ మనం 4000 బిట్స్ మనం చెప్పుకోవడం జరుగుతుంది. అందులో ఆల్రెడీ జీకే 500 బిట్స్ అయిపోయి అండ్ జోగ్రఫీ 750 బిట్స్ అయ్యి అండ్ హిస్టరీలో చూసుకుంటే ఒక 550 బిట్స్ మనం కంప్లీట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ బిట్స్ మళ్ళీ ఈ వీడియో నుంచి చూడడం జరుగుతుంది. ఆ తర్వాత పాలిటీ, ఎకానమీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ కూడా మనం చూడడం జరుగుతుంది అనమాట. సో తప్పకుండా ఇవేవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మరిన్ని వీడియోస్, మోడల్ పేపర్స్ కావచ్చు, ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, ఇలాంటివి కూడా మనం అప్లోడ్ చేస్తాం. సో తప్పకుండా ఈ వీడియోస్ని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మరింత మంచి కంటెంట్ని తీసుకొని రావడానికి మన ఛానల్లో ప్రయత్నించడం జరుగుతుంది అనమాట. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్లో అరిథమెటిక్, రీజనింగ్, మోడర్న్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ పెయిడ్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయండి. ఇవి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా మనం డిజైన్ చేయడం జరిగిందనమాట. అండ్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా హెల్ప్ అవుతాయండి. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే ఎన్రోల్ చేసుకోవచ్చు. సో ఓకే, ఇప్పుడు మనం బిట్స్లోకి వెళ్ళిపోదాం. 551st క్వశ్చన్ అండి. The two principal monuments of Alauddin Khilji reign, the Alai Darwaza and Jama Masjid at Khana, were constructed at. అలావుద్దీన్ ఖిల్జీ పాలన యొక్క రెండు ప్రధాన స్మారక చిహ్నాలైన అలై దర్వాజా మరియు ఖానా వద్ద జమా మసీదు ఎక్కడ నిర్మించబడ్డాయి అని ప్రశ్న అడుగుతున్నాడు. మనందరికీ తెలుసు, మనకి అలై దర్వాజా ఎక్కడుంటుందండి, జమా మసీద్ ఎక్కడుంటుంది, ఢిల్లీలో ఉంటుంది. సో ఢిల్లీ అనేది ఆన్సర్. ఈ అలావుద్దీన్ ఖిల్జీ ఎవరు? ఢిల్లీ సల్తనేట్స్లో స్లేవ్ డైనాసిటీ, బానిస వంశం, తర్వాత ఖిల్జీ వంశము, తర్వాత తుగ్లక్ వంశము, తర్వాత సయ్యిద్ లోడి. ఈ ఖిల్జీ వంశంకు చెందిన రాజు అలావుద్దీన్ ఖిల్జీ. ఇతను ఢిల్లీలో ఈ రెండు నిర్మాణాలు కట్టించడం జరుగుతుంది, ఇది అలై దర్వాజా మరియు జమా మసీదు. నెక్స్ట్, హూ ఈస్ రిగార్డెడ్ యాజ్ సెకండ్ అలెగ్జాండర్? మనకి ఢిల్లీ సుల్తనేట్స్లో ఖిల్జీ వంశానికి చెందిన అలావుద్దీన్ ఖిల్జీ మొత్తం ప్రపంచాన్ని జయించాలి అలెగ్జాండర్ లాగా అని చెప్పి అతను భావిస్తాడు. అందుకని అతన్ని మనము సెకండ్ అలెగ్జాండర్గా అభివర్ణిస్తాము. సో అలావుద్దీన్ ఖిల్జీని మనము రెండో అలెగ్జాండర్గా భావిస్తాము. ద మార్కెట్ రెగ్యులేషన్ సిస్టమ్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై. మార్కెట్ రెగ్యులేషన్ సిస్టమ్, మార్కెట్ రెగ్యులేషన్ వ్యవస్థ అంటే ఏంటంటే మనకి మార్కెట్లో వస్తువులు కొనుగోలు, అమ్మకాలు జరుగుతాయి. అయితే వాటి యొక్క ధరల నియంత్రణ ప్లస్ వాటి యొక్క సప్లై డిమాండ్కి సరిపడే సరుకు మనకి లభించడం, ప్లస్ ఎవరు ఇల్లీగల్గా చట్టం వ్యతిరేకంగా వస్తువుల్ని హోర్డింగ్ అంటాం, అంటే కావాల్సుకొని వాటిని బయటికి వదలకుండా ఆర్టిఫిషియల్ డిమాండ్, కృత్రిమ డిమాండ్ను తయారు చేసి దాని ద్వారా ప్రైసెస్ని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అట్లాంటి వాటిపైన స్ట్రిక్ట్గా ఇతను రెగ్యులేషన్స్ చేయడానికి ట్రై చేశాడు. సో ఇవన్నీ అలావుద్దీన్ ఖిల్జీ యొక్క మార్కెట్ రెగ్యులేషన్ రిఫార్మ్స్ అంటాం. సో ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే అలావుద్దీన్ ఖిల్జీ చేశాడనమాట మార్కెట్ రెగ్యులేషన్ వ్యవస్థను. నెక్స్ట్ ఇక్కడ ఎసర్షన్ రీజన్ క్వశ్చన్ అండి. ఎసర్షన్ ఏమంటున్నాడు? అలావుద్దీన్ ఖిల్జీ ఇంపోజ్డ్ ప్రైస్ కంట్రోల్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో అలావుద్దీన్ ఖిల్జీ ధరల నియంత్రణను చేపట్టాడు అంటున్నాడు. వెరీ రైట్, ఇందాకే చూసాం కదా, అలావుద్దీన్ ఖిల్జీ ఏమో మార్కెట్ సంస్కరణలు చేశాడు. అలావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ సంస్కరణ యొక్క ప్రధాన లక్ష్యం ధరల నియంత్రణ, కాబట్టి ఏ అనేది రైట్. బి, ఆర్ ఏంటి? హీ వాంటెడ్ టు పే లోవర్ వేజెస్ టు ఆర్టిసన్స్ బిల్డింగ్ హిస్ ప్యాలెసెస్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో అతని యొక్క భవనాలు నిర్మించే కార్మికులకు తక్కువ వేతనం ఇవ్వడం కోసం అతను ఇవ్వాలని కోరుకున్నాడు అంటున్నాడండి. ఢిల్లీలో తన భవనాలను నిర్మించే కార్మికులకు తక్కువ వేతనం ఇవ్వాలి అని తను కోరుకున్నాడు అనేది రైటే. ఏ కూడా రైటే, కానీ ఏ ఆర్కి లింక్ ఉందా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఏ రైటే, ఆర్ రైటే, కానీ ఈ ఏకి ఆర్ అనేది రీజనింగ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. అలావుద్దీన్ ఖిల్జీ ఎస్, ధరల నియంత్రణ చేయడం కోసం మార్కెట్ని రెగ్యులేషన్ చేశాడు. అయితే కేవలం ఈ ఢిల్లీలో అలావుద్దీన్ ఖిల్జీ యొక్క భవనాలు నిర్మించే కార్మికులకు తక్కువ వేతనం ఇవ్వడం కోసమే మార్కెట్ సంస్కరణలు చేయలేదు. ఇన్ జనరల్గా సైన్యం కోసం చేశాడు, జనరల్ పబ్లిక్ కోసం చేశాడు, దాంట్లో కార్మికుల కోసం కూడా చేశాడు. అంతే తప్ప కేవలం ఆర్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు ఏకి. ఆర్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి? తన
కార్మికులకు తక్కువ వేతనం ఇవ్వడం కోసము మార్కెట్ సంస్కరణలు చేశాడు అని వస్తుంది అర్థం. కానీ అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఏ రైటే ఆర్ రైటే, కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు అనేది ఆన్సరు. ద కీర్తి స్తంభ టవర్ ఆఫ్ విక్టరీ అట్ చిట్టోర్ వాస్ బిల్ట్ బై. మనకి చిట్టోర్ రాజ్యం ఉంటుందండి, చిట్టోర్ అనమాట, ఇది రాజ్పుట్స్ పరిపాలిస్తుంటారు. ఆ చిట్టోర్ వద్ద కీర్తి స్తంభము టవర్ ఆఫ్ విక్టరీ ఎవరు నిర్మిస్తారు అంటున్నాడు. చిత్తూరు వద్ద, చిత్తూరు అంటే చిత్తూరు అండి, ఇది రాజస్థాన్ దగ్గరలో ఉంటుంది, ఏపీ చిత్తూరు కాదు, చిత్తూరు. కీర్తి స్తంభ అంటే టవర్ ఆఫ్ విక్టరీని ఎవరు నిర్మించారు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. నిర్మించింది రాణా కుంభా అండి. రాణా కుంభా చిట్టూరు వద్ద కీర్తి స్తంభమును నిర్మించాడు. నెక్స్ట్, హూ వాస్ ద రూలర్ ఆఫ్ చిట్టోర్ వెన్ అలావుద్దీన్ ఖిల్జీ అటాక్డ్ అండ్ కాంకర్డ్ ఇట్ ఇన్ 1303 AD. మనకి రాణి పద్మిని అనే పద్మావతి అనే సినిమా వచ్చింది కదండి, పద్మావతి అని రీసెంట్గా. సో దానికి స్టోరీ అనమాట ఇదే. అంటే చిట్టోర్ రాజ్యం అనమాట. అక్కడ ఆ సినిమాలో రాజు ఉంటారు కదా, ఆ రాజుది చిట్టోర్ రాజ్యం. సో చిట్టోర్ రాజు పరిపాలిస్తున్న రాజు ఉంటాడు. అలావుద్దీన్ ఖిల్జీ 1303 ADలో ఆ రాజ్యం పైన దండెత్తుతాడు, ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు. అయితే అప్పుడు ఆ చిట్టోర్ని పరిపాలిస్తున్న రాజు ఎవరు అని అడుగుతున్నాడు ఇక్కడ ఇప్పుడు క్వశ్చన్. రాజా రతన్ సింగ్. ఆల్రెడీ మనము పద్మావత్ అనే సినిమాలో చూసాం కదండి. పద్మావత్ సినిమాలో మనకి ఎవరు ప్లే చేశారు ఈ రోల్ని అంటే షాహిద్ కపూర్ చేశాడు ఈ రాణా రతన్ సింగ్ రోల్ని. నెక్స్ట్ ఆపోజిట్గా అలావుద్దీన్ ఖిల్జీ రోల్ మనకి రణ్వీర్ సింగ్ ప్లే చేయడం జరిగింది. సో ఆ స్టోరీ అనమాట చిట్టోర్దంటే. కాబట్టి రాణా రతన్ సింగ్ను క్రీస్తు శకం 1313లో అలావుద్దీన్ ఖిల్జీ దాడి చేసి జయించాడు. అప్పుడు చిత్తూరు పాలకుడు ఎవరు అంటే రాణా రతన్ సింగ్. ఇట్ ఈస్ సెడ్ దట్ మొహమ్మద్ బిన్ బక్తియార్ ఖాల్జీ, వన్ ఆఫ్ ద కమాండర్స్ ఆఫ్ మొహమ్మద్ గోరీ, కాంకర్డ్ నాదియా, one of the capitals of Bengal, with only 18 horsemen. The king of Bengal, who then fled barefoot from his palace, was అంటున్నాడు. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి. మొహమ్మద్ గోరీ కమాండర్స్లో ఒకరైన మొహమ్మద్ బిన్ బక్తియార్ ఖల్జీ 18 మంది గుర్రాలతో ఉన్న క్యావెలరీతో, హార్స్మెన్తో నాడియా అనగా బెంగాల్ రాజధానిలో ఒకటైన నాడియాను జయించాడని చెప్తారు. అప్పుడు తన రాజభవనం నుండి చెప్పులు లేకుండా పారిపోయిన బెంగాల్ రాజు ఎవరు అని ప్రశ్న అడుగుతున్నాడు. సో మనకి బెంగాల్లో సేనాస్ పరిపాలిస్తున్నవారండి, అప్పుడు సేనా వంశం పరిపాలిస్తున్నారు. ఆ సేన వంశంలో అప్పుడు రాజు పేరు లక్ష్మణ సేన అనమాట, లక్ష్మణ సేన. ఈ టైంలో మనకి ఏంటి అంటే ఈ మొహమ్మద్ గోరీ యొక్క సైన్యాధికారుల్లో ఒక అతను, ఈ మొహమ్మద్ బిన్ బక్తియార్ ఖాల్జీ అనే అతను కేవలం 18 మందితో కూడిన గుర్రాలపైన వచ్చి ఇక్కడ ఈ రాజ్యాన్ని ఓడిస్తాడు. దానితో ఇతను ఒక్కసారిగా కాలి నడకంటే చెప్పులేమి లేకుండా కూడా బేర్ ఫుట్ ఇతను తన రాజభవనం నుంచి పారిపోయాడు ప్రాణం కాపాడడం కోసం. సో ఎవరా రాజు అంటే లక్ష్మణ సేన. వాట్ డూ యూ కన్సిడర్ టు బి ద లీస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ అలావుద్దీన్స్ సౌత్ ఇండియన్ క్యాంపెయిన్స్? ఇక్కడ క్వశ్చన్స్ చూడండి, ఎంత మంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. వెరీ గుడ్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. సో అలావుద్దీన్ యొక్క దక్షిణ భారత ప్రచారాలకు అతి ముఖ్యమైన కారణం ఏమిటని మీరు భావిస్తారు? లీస్ట్ అండి, అతి ముఖ్యమైన కారణం కాదు, ఇక్కడ కరెక్ట్ చేసుకోండి. అతి ముఖ్యం కారణం కానిది ఏది, ముఖ్యం కారణం కానిది ఏది అనమాట. ఇక్కడ లీస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటి అన్నట్టు అడుగుతున్నాడు. అంటే ఇక్కడ అలావుద్దీన్ ఖిల్జీ ఉన్నాడు. అలావుద్దీన్ ఖిల్జీ మన భారతదేశంలో దక్షిణ భారతదేశ దండయాత్ర నిర్వర్తిస్తాడు. అయితే దానికి గల కొన్ని కారణాలు ఉంటాయి ఎందుకు అతను దక్షిణ భారతదేశ దండయాత్ర చేస్తాడు అని. అయితే ఆ కారణాల్లో ఇక్కడ కింద 4 ఇచ్చిన వాటిలో ఏది లీస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అంటే ఏది అసలు పెద్ద ఇంపార్టెంట్ కారణం కానిది ఏంటి అంటున్నాడు. ఫస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే పొలిటికల్ కండిషన్ ఆఫ్ సౌత్ ఇండియా అంటున్నాడు. ఇది వెరీ మచ్ రైట్ అండి. అప్పట్లో సౌత్ ఇండియాలో పొలిటికల్గా రాజకీయంగా అంత పవర్ఫుల్ కింగ్డమ్ ఏది లేకుండా ఉండింది. అందుకనే అలావుద్దీన్ ఖిల్జీ వాళ్ళల్లో ఐక్యత లేదు. మనము గనక సరిగ్గా చూసుకొని ప్లాన్ చేసుకొని దండయాత్ర చేస్తే ఒకరు ఈజీగా అక్కడ అపోజ్ చేసుకుంటున్నారు కాబట్టి పనిలో పని అందరినీ జయించవచ్చు అని చెప్పి భావిస్తాడు. కాబట్టి ఇది ఒక కారణమే. అలావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశ దండయాత్ర చేయడానికి ఇది ఒక కారణమే. ఇంపీరియలిజం, ఎస్, మన అలావుద్దీన్ ఖిల్జీకి
అలెగ్జాండర్ వలె మొత్తం పెద్ద రాజ్యంని జయించాలి అనే కోరిక ఉంటుంది. అందుకారణం చేతనే చరిత్రకారులు అలావుద్దీన్ ఖిల్జీని రెండో అలెగ్జాండర్గా అభివర్ణిస్తారు. సో అలావుద్దీన్ ఖిల్జీ యొక్క ఇంపీరియలిజం అంటే రాజ్యకాంక్ష అనేది కూడా ఒక ప్రధానమైన కారణం అనమాట అతను దక్షిణ భారతదేశం పైన దండయాత్ర చేయడానికి. నెక్స్ట్, దక్షిణ భారతదేశం అంటే అప్పట్లో దేవాలయాలు కావచ్చు, ఇవన్నీ పెద్ద సంపదకి మారుపేరు అనమాట. మరి అలావుద్దీన్ ఖిల్జీకి సంపద కోసం కూడా దక్షిణ భారతదేశ దండయాత్ర చేశాడు అనేది ఓపెన్ ఫ్యాక్ట్ అనమాట అప్పట్లో. కాబట్టి ఇది ఇంపార్టెంట్ రీజనే. అయితే మతం పరంగా అలావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశ దండయాత్ర చేశాడు అంటే కాదంటారు చరిత్రకారులు. ఎందుకు అంటే అలావుద్దీన్ ఖిల్జీ ఎప్పుడు మత ఛాందసవాది కాదు, అతను ఎప్పుడు ఖలీఫా యొక్క ఇన్స్ట్రక్షన్స్ కూడా పాటించేవాడు కాదు. సో అలావుద్దీన్ ఖిల్జీ ఎప్పుడు మతం పరంగా ఎక్కువ ఇంపార్టెన్స్ కానీ స్ట్రెస్ కానీ చేయలేదు. అందుకనే మతం కోసమని తన దక్షిణ భారతదేశ దండయాత్ర చేశాడు అంటే కాదనేది మనము చెప్పుకోవచ్చు. అందుకని ఇక్కడ ఏది కాకపోవచ్చు ప్రధానమైన కారణం అన్నాడు కాబట్టి మతము కాకపోవచ్చు ప్రధానమైన కారణము అని మనము చెప్పాలి. సో ఆన్సర్ రిలీజియన్, మతము. ద ఫేమస్ కోహినూర్ డైమండ్ వాస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద మైన్స్ ఇన్, మనకి కోహినూర్ డైమండ్ ఉంది కదండి, కోహినూర్ వజ్రం. ఇది యాక్చువల్లీ ఒరిజినల్గా చూసుకుంటే అప్పట్లో దక్షిణ భారతదేశంలో గోల్కొండ రాజ్యం ఉంటుంది, ప్రెజెంట్ డే ఆంధ్రప్రదేశ్ అండి. ఇది గోల్కొండ రాజ్యం అనే ఒక రాజ్యం ఉండేది. ఆ గోల్కొండ రాజ్యంలో అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అనుకోండి, అక్కడ గుంటూరు ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతం కూడా గోల్కొండ రాజ్యం కిందే వస్తుంది. అక్కడ మనకి ఒక గనిలో మైన్లో కోహినూర్ వజ్రం లభించింది. సో ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు, ప్రసిద్ధిగాంచిన కోహినూర్ వజ్రం గనులలో ఏ గనులలో ఉత్పత్తి చేయబడింది, ఎక్కడ మనకి దొరికింది అంటున్నాడంటే గోల్కొండ రాజ్యంలోని గనులలో దొరికింది అనేది ఆన్సర్. 560th క్వశ్చన్. ద ఖాల్జీ సుల్తాన్స్ ఆఫ్ ఢిల్లీ వర్, ఢిల్లీ ఖల్జీ సుల్తాన్లు ఎవరు? మంగోల్సా, లేదా ఆఫ్ఘన్సా, లేదా తుర్కిష్లా, లేదా జాట్సా అని అడుగుతున్నాడు. ఈ ఢిల్లీ పరిపాలించిన సుల్తాన్లని ఢిల్లీ సుల్తాన్లు అంటాము. వాళ్ళు మొత్తం 5 వంశాలు వారు: బానిస వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము, సయ్యద్ వంశము, లోడీ వంశము. అందులో ఈ ఖిల్జీ లేకపోతే ఖాల్జీ ఏదన్నా కరెక్టే. ఈ వంశం వాళ్ళు ఎవరు అంటే తుర్కిష్లు, అంటే టర్కీ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, కాబట్టి తుర్కులు, టర్క్స్ అన్నమాట. 561st క్వశ్చన్. అలావుద్దీన్ ఖల్జీ అంటాడండి, కొన్ని బుక్స్లో ఖిల్జీ అంటాడు, ఏదన్నా కరెక్టే. ఖల్జీ అని ఇచ్చాడు, రాంగ్ అనుకోకండి. ఖల్జీ ఆర్ ఖిల్జీ ఏదన్నా ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో అలావుద్దీన్ ఖల్జీ యొక్క కమాండర్ హూ లెడ్ ద క్యాంపెయిన్ టు సౌత్ ఇండియా వాస్ ఎవరు అని అడుగుతున్నాడు. దక్షిణ భారతదేశానికి ప్రచారానికి నాయకత్వం వహించిన అలావుద్దీన్ ఖిల్జీ కమాండరు ఎవరు? సో అలావుద్దీన్ ఖిల్జీ యొక్క దక్షిణ భారతదేశ దండయాత్రకి ఆయన తరపున ఆయన సేనాధిపతి వెళ్ళాడు. ఎవరు అతను అంటున్నాడు. ఆన్సర్ మాలిక్ కఫూర్ అండి. సో మాలిక్ కఫూర్ అనే అతను యాక్చువల్గా అలావుద్దీన్ ఖిల్జీ గుజరాత్ ప్రాంతం పైన దండయాత్ర చేసినప్పుడు అక్కడ మాలిక్ కఫూర్ ఇతనికి లభిస్తాడు. ఇతను కొనుక్కుంటాడు అనమాట అలావుద్దీన్ ఖిల్జీ. సో ఇతను బానిస లాంటి వాడు అలావుద్దీన్ ఖిల్జీకి. అయితే ఇతను చాలా పరాక్రమం కలిగిన వాడు కాబట్టి ఇతనికి గ్రాడ్యువల్గా ప్రమోషన్స్ వచ్చి అలావుద్దీన్ ఖిల్జీ సైన్యానికి అధికారిగా ఇతను పొజిషన్ రీచ్ అవుతాడు. సో అలావుద్దీన్ ఖిల్జీ ఒక దక్షిణ భారతదేశ దండయాత్రకి అలావుద్దీన్ ఖిల్జీ తరపున మాలిక్ కఫూర్ వెళ్ళడం జరుగుతుంది. అక్కడ చాలా రాజ్యాలని ఓడించి ఢిల్లీ సుల్తానేట్లో కలపడం జరుగుతుంది. 562nd క్వశ్చన్. అలావుద్దీన్ ఖల్జీ rigidly enforced market control or economic regulations for. అలావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ నియంత్రణ లేదా ఆర్థిక నిబంధనలను కఠినంగా అమలు చేశాడు ఎందుకు అని అంటున్నాడు. ABCD 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఎందుకోసము అలావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ నియంత్రణ మరియు ఆర్థిక నిబంధనలను కఠినంగా అమలు చేశాడు అనేది ప్రశ్న. ఫస్ట్ది, బిల్డింగ్ అప్ ఎ లార్జ్ అండ్ కంటెంటెడ్ ఆర్మీ విత్ స్మాల్ శాలరీస్.
చిన్న జీతాలతో పెద్ద మరియు సంతృప్తికరమైన సైన్యాన్ని నిర్మించడం కోసమా అంటే మనకి తెలుసు అలావుద్దీన్ ఖిల్జీ బాగా పరాక్రమవంతుడు, ఎక్కువ అలెగ్జాండర్ లాగా పెద్ద రాజ్యాన్ని జయించాలి అనే కోరిక ఉంటుంది. మరి ఇది చెయ్యాలి అంటే ఎప్పుడు సాధ్యము? తనకి ఒక స్థిరమైన సిద్ధ సైన్యము పెద్దగా ఉన్నట్లయితే సాధ్యము. మరి అంత సైన్యాన్ని పోషించాలి అంటే ఖచ్చితంగా దానికి కావాల్సిన డబ్బు అనేది అవసరము. మరి దానికి కావాల్సిన డబ్బు మనకి రావాలి అంటే ఎట్లాగా? తక్కువ డబ్బులు ఇచ్చినా సైన్యాన్ని పోషించవచ్చు అనేది ఎప్పుడు వీలవుతుంది? మార్కెట్ కనుక నియంత్రిస్తే, ధరలు పెరగకుండా నియంత్రించగలిగితే. అందుకని చెప్పి అతను మార్కెట్ నియంత్రణ చేశాడు. కాబట్టి మొదటిది రైటే. అయితే కేవలం మొదటి దానికోసమే చేశాడా అంటే కాదండి. జనరల్గా అతను మార్కెట్ నియంత్రణ అంటే పబ్లిక్ యూజ్ అవ్వాలని కూడా చేశాడు. కాబట్టి ఓన్లీ వన్ అనే మనం చెప్పకూడదు. ప్రజల యొక్క సాధారణ సంక్షేమం కోసం కూడా అతను చేశాడనమాట. అందుకని చెప్పి ఇది రైటే. అయితే సి ఏమంటున్నాడు? బోత్ అండ్ బే. ఇది రైట్ కాబట్టి సి అనేది కరెక్ట్ ఆన్సర్. సో పైన ఏ మరియు బి అనేవి కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్, ద ఢిల్లీ జనరల్ who successfully advanced up to మదురై was. మదురై వరకు విజయవంతంగా దండయాత్ర చేసిన ఢిల్లీ జనరల్ ఎవరు అని అడుగుతున్నాడు ఇక్కడ. సో మనకి మాలిక్ కఫూర్, ఇందాకే మనము అనుకున్నాం కదండి అలావుద్దీన్ ఖిల్జీ యొక్క సైన్యాధికారి మాలిక్ కఫూర్ అని. సో ఈ మాలిక్ కఫూర్ దక్షిణ భారతదేశ దండయాత్ర చేస్తాడు. మదురై వరకు అతను దండయాత్ర చేసి అక్కడ వరకు గెలుచుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, విచ్ ఈస్ ద కరెక్ట్ క్రోనలాజికల్ సీక్వెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సయ్యద్ రూలర్స్ ఆఫ్ ఢిల్లీ. మనకి ఢిల్లీ సుల్తాన్లు వంశాలు ఎవరండి? మొదటగా స్లేవ్ బానిస వంశం, తర్వాత ఖిల్జీ వంశం, తర్వాత తుగ్లక్ వంశం, తర్వాత సయ్యద్ వంశం, తర్వాత లోడీ వంశం. అయితే ఈ సయ్యద్ వంశంలో ఆర్డర్గా పెట్టమంటున్నాడు. ఇక్కడ 4 రాజుల్ని ఇచ్చాడు. సో ఆర్డర్గా మనకు పెట్టినట్లు అయితే సయ్యద్ వంశంలో మొట్టమొదటిగా మనకి ఎవరు వస్తారు అంటే కిజిర్ ఖాన్ అనే అతను మొట్టమొదటి రాజు, సయ్యద్ వంశానికి చెందిన అతను కిజిర్ ఖాన్. కిజిర్ ఖాన్ తర్వాత ఏ రాజు వస్తాడు అంటే ముబారక్ షా. అయితే ఇక్కడ వీళ్ళ టైం పీరియడ్స్ కూడా ఇస్తానండి. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు, మీకు ఓన్లీ ఈజీగా అండర్స్టాండింగ్ కోసమే ఇస్తున్నాను. కేవలం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదండి. 1414 టు 1421 ఉంటుందండి కిజిర్ ఖాన్ది. ముబారక్ షా వచ్చేసరికి 1421 టు 1434 ఉంటుంది. మనకి ముబారక్ షా తర్వాత మొహమ్మద్ షా వస్తారు. మొహమ్మద్ షా టైం పీరియడ్ వచ్చేసరికి మనకి 1434 టు 1443 ఉంటుంది. ఆఫ్టర్ మొహమ్మద్ షా మనకి లాస్ట్ సయ్యద్ వంశంలో అలావుద్దీన్ షా టైం పీరియడ్ వచ్చేసరికి 1443 టు 1451 ఉంటుందండి. సో ఇది వీళ్ళ టైం పీరియడ్. ఓవరాల్గా సయ్యద్ వంశం చెందిన వాళ్ళు వీరంతా. సో ఇప్పుడు మనం ఆర్డర్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ కిజిర్ ఖాన్ కాబట్టి 4, ముబారక్ షా కాబట్టి 3, మొహమ్మద్ షా కాబట్టి 1, అలావుద్దీన్ షా కాబట్టి 2. సో మనకి 4th ఆప్షన్ అవుతుంది. ద క్యాపిటల్ ఆఫ్ ద యాదవ రూలర్స్ వాస్ అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనకి ప్రెజెంట్ లైక్ మహారాష్ట్ర, సమ్ పార్ట్ ఆఫ్ కర్ణాటక, ఈ ప్రాంతంని యాదవ వంశం వాళ్ళు పరిపాలించేవారు. అయితే రాజధాని వచ్చేసరికి యాదవ వంశం వాళ్ళది దేవగిరి అండి. వీళ్ళ క్యాపిటల్ వచ్చేసరికి దేవగిరి. సో దేవగిరి మనకి ఎక్కడుంది? దేవగిరి డి. వాట్ వాజ్ ద రిలీజియన్ ఆఫ్ మాలిక్ కాఫూర్ బిఫోర్ హీ ఎంటర్డ్ ద సర్వీస్ ఆఫ్ అలావుద్దీన్. అలావుద్దీన్ సేవలో ప్రవేశించడానికి ముందు మాలిక్ కఫూర్ యొక్క మతం ఏమిటి అంటే, మాలిక్ కఫూర్ యాక్చువల్లీ ఒక హిందూ అండి. అలావుద్దీన్ ఖిల్జీ గుజరాత్ ప్రాంతం దండయాత్ర చేసినప్పుడు
అక్కడ యుద్ధం గెలిచిన తర్వాత ఈ మాలిక్ కఫూర్ అనే బానిసను కొనుక్కుంటాడు. అప్పుడు హిందూ అనమాట. తర్వాత ఎప్పుడైతే ఇతను అలావుద్దీన్ ఖిల్జీ యొక్క ఆస్థానంకి వెళ్తాడో అక్కడ మతం మార్చుకోవడం జరుగుతుంది ముస్లింగా. సో యాక్చువల్గా అతను ఏంటి అంటే హిందూ మతానికి చెందినతను, హిందూ మతం. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ సుల్తాన్స్ ఆఫ్ ఢిల్లీ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ బై ద హిస్టోరియన్స్ యాజ్ ద మిక్స్చర్ ఆఫ్ ఆపోజిట్స్. అంటే ఒక వ్యక్తిని మనం మిక్స్చర్ ఆఫ్ ఆపోజిట్స్ అంటే ఏంటి అంటే అతనికి చాలా గొప్ప తెలివైనవాడు, ప్లస్ అతను చాలా పెద్ద అంటే తెలివి తక్కువ వాడు, తెలివిహీనుడు, బుద్ధిహీనుడు, అట్లా రెండు రకాలుగా వర్ణించవచ్చు అతన్ని. అతను కొన్ని విషయాలు చూసుకుంటే చాలా గొప్పగా ఉంటాయి, కొన్ని విషయాలు చూసుకున్నట్లయితే చాలా బుద్ధిహీనుగా ఉంటాయి అతను చేసిన ప్రవర్తనలు. సో ఒక వ్యక్తిని మిక్స్చర్ ఆఫ్ ఆపోజిట్స్గా పేర్కొన్నారు. ఎవరు ఆ సుల్తాన్ని అంటున్నారు ఇక్కడ. ఢిల్లీ సుల్తాన్లో ఎవరును చరిత్రకారులు వ్యతిరేకత యొక్క మిశ్రమం అని వర్ణించారు అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ నండి. మనకి స్లేవ్, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడి వంశంలో తుగ్లక్ వంశంలో ఒక రాజు మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఇతను చాలా అంటే విద్యావేత్తడు, తత్వవేత్త, చాలా తెలివైన వ్యక్తి. కానీ ఇతను చేసిన పథకాలు కానీ ఇతను చేపట్టిన కార్యక్రమాలు కానీ ఆశించిన రీతిలో ఫలితాలు ఇవ్వకపోగా జనాల నుంచి తీవ్రమైన వ్యతిరేకతని ఇచ్చాయి. ఇతని వల్ల ప్రజల వల్ల ఇతనికి ఎప్పుడూ బాధ ఉంటూనే ఉండేది. అందుకనే ఇతనిని మిక్స్చర్ ఆఫ్ ఆపోజిట్స్గా హిస్టోరియన్స్ అభివర్ణించారనమాట. మొహమ్మద్ బిన్ తుగ్లక్ వాస్ ప్రొఫిషియంట్ ఇన్, ఇందాక మీకు చెప్పాను కదండి, ఇతను ఒక గొప్ప తత్వవేత్త, ఫిలాసఫర్ అనమాట. ఇతను బాగా విద్యావేత్త కూడా, ఇంటలెక్చువల్ కూడా అనమాట. సో తెలివైన వాడు, తత్వవేత్త. సో మొహమ్మద్ బిన్ వాస్ ప్రొఫిషియంట్ ఇన్ ఫిలాసఫీ, వేదాంతం ఆర్ తత్వ శాస్త్రంలో ఇతను నిష్ణాతుడు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సుల్తాన్స్ ఆఫ్ తుగ్లక్ డైనాసిటీ ఇష్యూడ్ కాపర్ కాయిన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సిల్వర్ కాయిన్స్. మనకి తుగ్లక్, ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించిన తుగ్లక్ వంశంలో ఒక రాజు మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఇతను మనం ఇందాకే అనుకున్నాం చాలా తెలివైన వాడు, మంచి పనులే చేశాడు, కానీ అవన్నీ బెడసి కొట్టాయి. ఇతను ఏమని భావించాడు అంటే రాజ్యంలో ఉన్న సిల్వర్, వెండి మరియు బంగారం, గోల్డ్ అనేవి నిక్షేపాలు తగ్గిపోవడంతో ఇతను ఏమని ఆజ్ఞ జారీ చేశాడు అంటే కాపర్ కాయిన్స్, రాగి కాయిన్స్ కూడా ఇప్పటి నుంచి వెండి లేదా బంగారం నాణ్యాలతో సమానంగా ఉంటాయి. సో వాటి బదులు వెండి ఆర్ బంగారం నాణ్యాలు బదులు రాగి నాణ్యాలు ఇప్పటి నుంచి ఉపయోగించండి, వీటి యొక్క వాల్యూ సేమ్, వీటి అంతే ఉంటాయి అని చెప్పాడు. అయితే మనకు అప్పట్లో రాగి చాలా కామన్గా దొరికేవి, ప్రతి ఒక్కరు ఇంట్లో తయారు చేసుకునేవారు అప్పట్లో రాగి వస్తువులు. గోల్డ్ స్మిత్ చాలామంది, ఎక్కువ మంది గోల్డ్ స్మిత్స్ ఉండేవారు ఊరిలో. దాంతో ప్రతి ఒక్క ఇల్లు ఒక మింట్ లాగా అయిపోయింది, అంటే కాయిన్స్, నాణ్యాలు ముద్రించే ముద్రశాలలాగా అయిపోయింది. దాంతో ఎక్కడ చూసినా ఈ ఫేక్ కరెన్సీస్ అనే బాధ ఎక్కువైపోయింది. దాంతో హైపర్ ఇన్ఫ్లేషన్ వచ్చేసింది. మరి ఎప్పుడు ఎక్కువ మనీ బయటకు వస్తే ఏమవుతుందండి, ధరలు బాగా పెరిగిపోతాయి, హైపర్ ఇన్ఫ్లేషన్ వచ్చేసింది. సో ఏ రాజు, తుగ్లక్ వంశానికి చెందిన రాజు వెండి నాణ్యాల బదులు రాగి నాణ్యాలను జారీ చేశాడు అంటే ఆన్సర్ ఏమవుతుంది, మొహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్, విచ్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ ఎస్టాబ్లిష్డ్ అన్ ఎంప్లాయ్మెంట్ బ్యూరో, ఏ చారిటీ బ్యూరో అండ్ ఏ చారిటబుల్ హాస్పిటల్ అంటున్నారు. ఢిల్లీ సుల్తాన్లో ఏ సుల్తాను ఉపాధి బ్యూరో, చారిటీ బ్యూరో మరియు స్వచ్ఛంద ఆసుపత్రిని స్థాపించారు అంటే ఫిరోజ్ షా తుగ్లక్ అండి. ఫిరోజ్ షా తుగ్లక్ అనే అతను ఈ మూడింటిని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, 571st క్వశ్చన్, అరేంజ్ ద ఫాలోయింగ్ తుగ్లక్స్ ఇన్ ద క్రోనలాజికల్ సీక్వెన్స్ 1 2 3 4 5 ఇచ్చాడు. ఇక్కడ మనకి ఢిల్లీ సుల్తాన్స్ ఉంటారు, వారిని పరిపాలించిన రాజవంశం వారు మొత్తం 5. అందులో మొదటి వంశం బానిస వంశం, స్లేవ్ డైనాసిటీ, తర్వాత ఖిల్జీ వంశము, తర్వాత తుగ్లక్ వంశము, తర్వాత సయ్యద్ వంశము, తర్వాత లోడీ వంశము. ఇందులో మనకి ఇక్కడ తుగ్లక్ వంశంని పరిపాలించిన రాజులను వరుస క్రమంలో ఏర్పాటు చేయండి అంటున్నాడు. కాబట్టి మనకి ఇక్కడ ప్రథమంగా తుగ్లక్ని పరిపాలించిన రాజుల గురించి మనము చూద్దాము. తుగ్లక్ వంశంలో మొదటి రాజు ఘియాసుద్దీన్ తుగ్లక్. ఘియాసుద్దీన్ తుగ్లక్
ఇతను డేట్స్ అవసరం లేదండి, మీకు ఒక ఐడియా కోసమే నేను ఇస్తున్నాను. కేవలం 1321 టు 1325ని ఆ టైం పీరియడ్లో పరిపాలించాడు. ఆ తర్వాత మనకి వచ్చాడు మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఇతను 1325 నుంచి 1351 వరకు పరిపాలించాడు. ఆ తర్వాత మనకి వచ్చాడు ఫిరోజ్ షా తుగ్లక్ వస్తాడండి. మొహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత ఫిరోజ్ తుగ్లక్. ఇతను 1351 నుంచి 1388 వరకు పరిపాలించడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి వచ్చిన రాజు అబూ బకర్. ఇతను 1388 టు 1413 పరిపాలించడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఇచ్చిన రాజులు కనుక మనం చూసుకున్నట్లయితే ఆ తర్వాత నసిరుద్దీన్ మొహమ్మద్ వస్తాడండి. నసిరుద్దీన్ మొహమ్మద్ ఆ తర్వాత రావడం జరుగుతుంది. సో మనము ఆర్డర్ కనుక చూసుకుంటే ఫస్ట్ గియాసుద్దీన్ తుగ్లక్ అండి 2 ఉండాలి ఫస్ట్, తర్వాత మొహమ్మద్ బిన్ తుగ్లక్ 5 ఉండాలి, తర్వాత ఫిరోజ్ తుగ్లక్ 1 ఉండాలి, తర్వాత అబూ బకర్ 3 ఉండాలి, తర్వాత నసిరుద్దీన్ మొహమ్మద్ 4 ఉండాలి. 2513 ఏ అండి ఆన్సర్. సో ఇది గుర్తుపెట్టుకోండి. అసర్షన్ రీజన్ క్వశ్చన్. అసర్షన్ ఏమంటున్నాడంటే ఫిరోజ్ షా తుగ్లక్ డిడ్ నాట్ లెవీ జిజియా ట్యాక్స్ అంటున్నాడు. అంటే ఫిరోజ్ షా తుగ్లక్ అనే రాజు జిజియా పన్నును విధించలేదు అంటున్నాడు. ఇది రాంగ్ అండి. ఇతను జిజియా పన్నుని విధించాడు అనేది పాయింట్. నెక్స్ట్, హిస్ ఇన్ఫ్లుయెన్షియల్ మినిస్టర్ ఖాన్ ఏ జహాన్ మక్బూల్ వాస్ ఎ కన్వర్టెడ్ హిందూ అంటున్నాడు. ఇది రైట్ అండి. అంటే ఈ ఫిరోజ్ షా తుగ్లక్ రాజు వద్ద ప్రధానమంత్రి ఉండేవాడండి. అతను చాలా పవర్ఫుల్ అనమాట, అతనికి బాగా సన్నిహితం. అతను పేరు మక్బూల్, పూర్తి పేరు ఖాన్ ఏ జహాన్ మక్బూల్. ఇతను యాక్చువల్గా అయితే ఒక హిందూ అండి. అయితే తర్వాత కన్వర్ట్ అవుతాడు ఇస్లాం మతం వైపు, మత మార్పిడి చేసుకుంటాడు. సో ఇది రైటే అనమాట. కన్వర్టెడ్ హిందూ అనేది రైటే. కాబట్టి ఏ రాంగ్, బి రైట్, ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, మాలిక్ మక్బూల్ లేదా ఖాన్ ఏ జహాన్ మక్బూల్ అనే అతను వజీర్ అనమాట, లేకపోతే ప్రైమ్ మినిస్టర్. వజీర్ అంటే ప్రైమ్ మినిస్టర్. ఏ రాజు కింద ప్రైమ్ మినిస్టర్ అంటే ఫిరోజ్ షా తుగ్లక్ కింద. ఇతని యాక్చువల్ పేరు యుగంధర్ అనమాట. అయితే ఇస్లాం వైపు మతం మార్చుకున్న తర్వాత అతనికి మాలిక్ మక్బూల్ అనే నామకరణం చేసుకుంటాడు. నెక్స్ట్ 573 క్వశ్చన్. సుల్తాన్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ issued currency of copper coins and declared them as legal tender. ఇది రైట్. ఇందాకే మనము లాస్ట్ క్లాస్లో చూసాం కదండి. తుగ్లక్ వంశం చెందిన మొహమ్మద్ బిన్ తుగ్లక్ అనే ఢిల్లీ సుల్తాన్ రాజు వెండి మరియు బంగారము నిక్షేపాలు తగ్గిపోవడంతో వెండి నాణేలు బదులు రాగి నాణాలు జారీ చేసి అవి వెండి నాణేలతో సమానమని చెప్పి ఆజ్ఞ వేయడం జరిగినది. కాబట్టి కాపర్ కాయిన్స్ని అంటే రాగి నాణాలని జారీ చేసిన రాజు ఎవరంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్. సో 1 రైట్. ఇక్కడ సెకండ్ పాయింట్ ఏమంటున్నాడంటే సుల్తాన్ ట్రెజరీ అనేది ఖాళీ అయిపోయింది. ఎందుకు అంటే ఇతనికి ముందు చూపు లేకుండా ఇతను చేసిన పనుల వల్ల అంటున్నాడు. రైటే కదండి. ఇక్కడ ఏ ఇచ్చిన దాన్ని బట్టి, ఇతను చేసిన పని బట్టి ఏమవుతుందని మనం అప్పుడు ఆల్రెడీ అనుకున్నాము. ఇతను చేసిన పని వల్ల ప్రతి ఇంట్లోని అప్పుడు ఒక ముద్రశాలలాగా తయారైంది. ప్రతి ఇంట్లో వాళ్ళు రాగి నాణాలను ఇంట్లోనే తయారు చేసుకునేవారు. దానితో ఈ నాణేల సంఖ్య బాగా అధికంగా పెరిగిపోయింది రాజ్యం. దాంతో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది, ధరలు బాగా పెరిగిపోయినాయి. అందుకని ఇతనికి ముందు చూపు లేదు అన్నట్టు అంటాము. దీనివల్ల ఇతను చేసిన ముందు చూపు లేకుండా ఇతను చేసిన పని వలన ఈ రాజ్య కోశ ఏదైతే ఉంటుందో ట్రెజరీ మొత్తం ఖాళీ అయిపోయింది. సో ఏ రైట్, ఆర్ రైట్. ఈ ఆర్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనమాట ఏకి. కాబట్టి బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. 574th క్వశ్చన్. Who issued a token currency in copper coins between 1329 and 1330 AD అండి. చూడండి, ఇందాక కాన్సెప్టే. కాపర్ కరెన్సీని ఎవరు, అంటే చాలా స్టాండర్డ్ క్వశ్చన్ అండి, మీకు డెఫినెట్గా వస్తుంది అనమాట ఎగ్జామినేషన్స్ క్వశ్చన్. ఏ రాజు కాపర్ కాయిన్స్ని అంటే రాగి నాణాలను ఈ టైం పీరియడ్లో జారీ చేశాడు అంటే ఇందాక మనం చూసాం కదండి, మొహమ్మద్ బిన్ తుగ్లక్ అనమాట. నెక్స్ట్,
మొహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మార్చాడు అని అడుగుతున్నాడు. మనకి మొహమ్మద్ బిన్ తుగ్లక్ యాక్చువల్ అయితే ఢిల్లీ ఉండేది, కానీ ఇతను ఢిల్లీ అంతా సేఫ్ క్యాపిటల్ కాదు అని భావించి ఏదన్నా సదరన్ ఇండియా వైపు మారుస్తే బెటర్ అనుకుంటాడు. అందుకని ప్రస్తుతం ఉన్న ఔరంగాబాద్, మహారాష్ట్రలో ఉన్న ఔరంగాబాద్ దగ్గరలో దౌలతాబాద్ అనే నగరంని ఎంచుకొని తన రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి మారుస్తాడు. అంటే దేవగిరి అని కూడా అనుకోవచ్చు, అప్పట్లో దాని దేవగిరి అనేవారు. సో ఢిల్లీ నుంచి దేవగిరికి మారుస్తాడు ఎవరు? మొహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని. మళ్ళీ తిరిగి కొన్నాళ్ళు అయిన తర్వాత దౌలతాబాద్ నుంచి మళ్ళీ బ్యాక్ ఢిల్లీకి తిరిగి మారుస్తాడు. ఇతను చేసిన అంటే ముందు చూపు లేని పనుల్లో ఇది ఒకటండి. వేర్ డిడ్ ద ట్రావెలర్ ఇబాన్ బటుటా కమ్ ఫ్రమ్? ఇబాన్ బటుటా అనే ఒక ట్రావెలర్ అండి. ఇతను ఎక్కడి నుంచి వస్తాడు అంటే ఆఫ్రికా ఖండానికి చెందిన మొరక్కో దేశస్తుడు అనమాట. సో ఆఫ్రికా ఖండంలోని మొరక్కో దేశానికి చెందిన ట్రావెలర్ ఇబాన్ బటుటా. సో మొరాక్కో ఎక్కడి నుంచి వచ్చాడంటే మొరాక్కో యాత్రికుడు అనమాట ఇతను. ప్రెజెంట్లీ దౌలతాబాద్ వేర్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ హ్యాడ్ ట్రాన్స్ఫర్డ్ ద క్యాపిటల్ ఫ్రమ్ ఢిల్లీ ఈ సిచ్యువేటెడ్ నియర్. ఇందాక మనం చూసాం కదండి, మన భారతదేశంలో మొహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలిస్తున్నప్పుడు ఢిల్లీ అనేది రాజధాని అంత సేఫ్ కాదు అని భావించి మనకి ఇక్కడ దౌలతాబాద్ వైపు రాజధానిని మారుస్తాడని ఇందాక అనుకున్నాం కదా. ఇది దౌలతాబాద్ అనేది ఎక్కడ ప్రస్తుతం ఏ నగరం దగ్గరలో ఉంది అని అడుగుతున్నాడు ప్రశ్న. ఔరంగాబాద్ అండి, ప్రస్తుతం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పట్టణం దగ్గరలో ఉంటుంది ఈ దౌలతాబాద్. అక్కడికి ఇతను రాజధానిని షిఫ్ట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం మొహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుండి బదిలీ చేసిన దౌలతాబాద్ సమీపంలో ఏ సమీపంలో ఉంది అంటే ఔరంగాబాద్ సమీపంలో ఉంది. విచ్ ఎంపరర్ షిఫ్టెడ్ ఇస్ క్యాపిటల్ ఫ్రమ్ ఢిల్లీ టు దౌలతాబాద్? ఇదిగోండి సేమ్ లైక్ ఇన్ ద క్వశ్చన్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామ్స్లో రిపీట్గా అడుగుతాడు. మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఇబాన్ బటుటా విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ ద రీన్ ఆఫ్. ఇబాన్ బటుటా భారతదేశాన్ని ఎవరి పాలన సమయంలో సందర్శించారు అనేది ప్రశ్న. మనకి ఆఫ్రికా ఖండంలోని మొరక్కో అనే ఒక దేశం ఉంటుంది. ఆ మొరక్కో దేశానికి చెందిన ఒక యాత్రికుడు పేరు ఇబాన్ బటుటా. ఈ ఇబాన్ బటుటా అనే యాత్రికుడు మన భారతదేశానికి తుగ్లక్ వంశం రాజైన మొహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలిస్తున్న సమయంలో భారతదేశానికి విచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరి కాలంలో అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్. 580th క్వశ్చన్. హూ వాజ్ ద ఢిల్లీ సుల్తాన్ టు ఇంపోజ్ జిజియా ఆన్ బ్రాహ్మణ్స్ ఆల్సో? జిజియాను బ్రాహ్మణుల వైపు కూడా విధించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అని అడుగుతున్నాడు. మనకి ముందు సుల్తాన్లు, ఢిల్లీ సుల్తాన్లు మనకి హిందువులపైన జిజియా పన్ను విధించేవారు, కానీ బ్రాహ్మణులకు మినహాయింపు ఇచ్చేవారు. కానీ ఫిరోజ్ తుగ్లక్ మాత్రం బ్రాహ్మణుల పైన కూడా జిజియా పన్నును విధించాడు. కాబట్టి ఫిరోజ్ తుగ్లక్ అనేది ఆన్సర్. 581st క్వశ్చన్ అండి. మొహమ్మద్ బిన్ తుగ్లక్ వాస్ ఏ ఫెయిల్యూర్ బికాస్. మొహమ్మద్ బిన్ తుగ్లక్ తన రాజుగా విఫలమయ్యాడు ఎందుకు అంటే అని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏది సరైనదో మనము చెప్పాలి. మనం ఆల్రెడీ అనుకున్నాం లాస్ట్ క్లాసెస్లో చదువుతున్నప్పుడు, మొహమ్మద్ బిన్ తుగ్లక్ అనే అతను చాలా తెలివైన అతను, ఇంటలెక్చువల్, బాగా తత్వవేత్త. అయితే అతనికి ముందు చూపు లేదు, ప్రాక్టికాలిటీ లేదు, వాస్తవానికి దగ్గరగా ఉండేవాడు కాదు. సో అతను చేసిన పనులన్నీ ఆ కాలానికి అనుగుణంగా ఉండేవి కాదు, సమయానికి అనుగుణంగా ఉండేవి కాదు. అందుకని అతన్ని కొంతమంది తన రాజ్యకాలంలో విఫలమయ్యాడు అని పేర్కొంటారు చరిత్రకారులు. అయితే దానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే అతను పిచ్చివాడు. అతనికి పిచ్చి ఉందా అంటే కాదండి, ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. సో ఇది రాంగ్. నెక్స్ట్, హీ వాజ్ నాట్ ఎ ప్రాక్టికల్ స్టేట్స్ మ్యాన్. ఓకే, ఇదండి కరెక్ట్, ఇదే అనమాట. అతను యాక్చువల్గా వాస్తవానికి దగ్గరగా ఉండేవాడు కాదు, అదే అతనికి మెయిన్ ఫెయిల్యూర్. అతను చేసినవన్నీ ప్రాక్టికల్గా ఉండేవి కాదు. అతనికి ప్రాక్టికల్ స్టేట్స్మెన్ కాదు అతను, అంటే ప్రాక్టికల్ రాజు కాదు అతను. ఇవన్నీ కారణాలు అంటే మెయిన్ కారణాలు కాదండి, ఇది మెయిన్ కారణం అన్నమాట. బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాస్ ఫాట్ ఇన్ ద ఇయర్ 1526 బిట్వీన్ బాబర్ అండ్ డాష్ అంటున్నాడు. సో మనకి ఢిల్లీ సుల్తాన్లు పరిపాలిస్తున్నప్పుడు రాజవంశాలు ఎన్ని వంశాలు పరిపాలించారంటే 5 వంశం వాళ్ళు. ఎవరు వాళ్ళు? స్లేవ్ బానిస వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము, సయ్యద్ వంశము, లోడీ వంశము.
ఈ లోడీ వంశంలో ఇబ్రహీం లోడీ పరిపాలిస్తుండగా ఇతను పైకి తిరుగుబాటు చేస్తాడు బాబర్ అనే రాజు. వీళ్ళ యుద్ధం మధ్యన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంనే మనము మొదటి పానీపట్ యుద్ధం అంటాం. ఇది 1526వ సంవత్సరంలో జరుగుతుంది. పానీపట్ అనే ప్రాంతం దగ్గర యుద్ధం జరిగింది కాబట్టి దీన్ని మనం పానీపట్ యుద్ధము అని అంటాము. ఈ యుద్ధంలో ఇబ్రహీం లోడీ ఓడిపోవడం జరుగుతుంది, బాబర్ గెలవడం జరుగుతుంది. దీనితో లోడీ వంశం అంతమవుతుంది. దానితో పాటు ఢిల్లీ సుల్తాన్ వంశం కూడా అంతమవుతుంది. ఢిల్లీ సుల్తాన్లు కూడా అంతానికి వస్తారు. ఈ తర్వాత బాబర్ రాజు అవుతాడు. సో బాబర్తో అక్కడ మొఘల్ సామ్రాజ్యం మొదలవుతుంది. మొఘల్ రూల్ అనేది మొదలవుతుంది. కాబట్టి ఎవరెవరి మధ్యలో జరిగింది ఏంటిది? ఇబ్రహీం లోడీ మరియు బాబర్కి మధ్యలో జరిగింది ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ అనాలి దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్, పృథ్వీరాజా III 1168 to 1192 వాస్ ఏ బెస్ట్ నోన్ డాష్ రూలర్ అంటున్నారు. మనకి భారతదేశంలో ఒక రాజవంశం వారు పరిపాలించిన రాజవంశం వాళ్ళు ఎవరు అంటే చౌహాన్స్, లేకపోతే వీళ్ళనే చాహమనాస్ అని కూడా కొన్ని బుక్స్లో ఇస్తారు. చౌహాన్స్, లేకపోతే కొన్ని బుక్స్లో వీళ్ళనే చాహమనాస్ అని కూడా అంటారు. చాహమనాస్. సో ఈ వంశానికి చెందిన ఒక రాజే పృథ్వీరాజా III. ఇతను చాలా పెద్ద పాలకుడు అనమాట, చాలా గొప్ప పాలకుడు. సో ఇతను ఎవరంటే చౌహాన్ రూలర్. ఇతనికి ఒక గొప్ప విషయం ఏంటంటే మొహమ్మద్ గోరీ దండయాత్ర చేసినప్పుడు గోరీకి ఇతనికి యుద్ధం జరుగుద్ది. ఈ యుద్ధంలో ఇతను గోరీని ఓడించడం జరుగుతుంది 1191లో. అయితే వెరీ నెక్స్ట్ ఇయర్ 1192లో మళ్ళీ ఘోరీ అటాక్ చేసినప్పుడు మళ్ళీ యుద్ధం జరుగుతుంది పృథ్వీరాజా IIIకి గోరీకి. ఆ యుద్ధంలో పృథ్వీరాజా III ఓడిపోవడం జరుగుతుంది. సో ఇది గోరీని ఒకసారి ఓడిస్తాడు. అది గొప్ప విజయం అనమాట పృథ్వీరాజా IIIది. కాబట్టి ఇతను ఏ పాలకుడు, ఏ వంశ పాలకుడు అంటే చౌహాన్ వంశం పాలకుడు. నెక్స్ట్ క్వశ్చన్ ఇదిగోండి, చాహమనాస్ ఆర్ చౌహాన్స్ వంశం ఢిల్లీ, అజ్మీర్ ఆ ప్రాంతంను పరిపాలించారు. దాదాపుగా 12వ శతాబ్దం ఆ కాలంలో పరిపాలించారు. ఈ చౌహాన్స్ వంశంలో గొప్ప పాలకుడు పృథ్వీరాజా III. ఇతను పరిపాలించిన సమయం 1168 నుంచి 1192 వరకు. ఇతను మొహమ్మద్ గోరీ అనే ఒక ఆఫ్ఘన్ పాలకుడిని 1191లో ఓడించాడు. కానీ ఆ తర్వాత సంవత్సరమే అనగా 1192లోనే మళ్ళీ వీళ్ళిద్దరికీ యుద్ధం జరిగినప్పుడు ఈ పృథ్వీరాజా III ఓడిపోవడం జరుగుతుంది. 584th క్వశ్చన్, విచ్ బ్యాటిల్ లెడ్ టు ద డౌన్ఫాల్ ఆఫ్ ద విజయనగర ఎంపైర్? విజయనగర సామ్రాజ్యము పతనానికి దారి తీసిన యుద్ధం ఏది? మనకి ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద గొప్ప సామ్రాజ్యంగా విరజిల్లింది విజయనగర సామ్రాజ్యం. అయితే 1565లో మనకి బ్యాటిల్ ఆఫ్ తల్లికోట బ్యాటిల్ ఆఫ్ తల్లికోట లేకపోతే దీన్నే మనము బ్యాటిల్ ఆఫ్ తంగడి రాక్షసి తంగడి ఆర్ తంగడి రాక్షసి ఏదన్నా కరెక్టే. రాక్షసి తంగడి ఏదన్నా ఒకటే, తల్లికోట రాక్షసి తంగడి అన్న ఒకటే. ఈ యుద్ధంతో విజయనగర సామ్రాజ్యము పతనానికి దారితీస్తుంది. సో తల్లికోట యుద్ధము. అక్బర్ వాజ్ డాష్ ఇయర్స్ ఓల్డ్ వెన్ హీ బికేమ్ ఎంపరర్. అక్బర్ చక్రవర్తి అయినప్పుడు అతని వయసు ఎంత అని ప్రశ్న అడుగుతున్నాడు. అక్బర్ చాలా చిన్న వయసులోనే రాజు అవ్వడం జరుగుతుంది. మరి ఎంత వయసులో అంటే 13 ఏళ్ల వయసులోనే అక్బర్ రాజు అవ్వడం జరుగుతుంది. అయితే ఇంత చిన్న వయసులో మరి రాజ్య పరిపాలన ఎట్లా చేశాడు అంటే అక్బర్ 13 ఏళ్ళకి ఎంపరర్ రాజు అయ్యాడు. కానీ పరిపాలన మొత్తం మొఘల్స్కి బాగా నమ్మకమైన జనరల్ ఉండేవాడు అనమాట, సైన్యాధికారి. అతని పేరు బైరామ్ ఖాన్. అతను చూసుకునేవాడు వెనకుండి. బైరామ్ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్, గోల్ గుంబాస్ వాస్ బిల్ట్ ఇన్ విచ్ సెంచురీ? గోల్ గుంబాస్ ఏ శతాబ్దంలో నిర్మించబడింది అని ప్రశ్న ఇక్కడ మనకి అడుగుతున్నాడు. ఈ బీజాపూర్లో ఉంటుందన్నమాట మనకి గోల్ గుంబాస్. ఇది 1626లో నిర్మాణం మొదలవుతుంది, 1656లో నిర్మాణం పూర్తవుతుంది. అనగా ఏ సంవత్సరంలో దీనిని నిర్మించారు అంటే 17వ శతాబ్దం అవుతుంది.
1 నుండి 1700 వరకు ఇది మనము 17వ శతాబ్దం అంటాం. సో ఈ మధ్యలోనే కదా ఇది మరి నిర్మాణం అనేది జరిగింది, అందుకని ఇది 17వ శతాబ్దానికి చెందిన నిర్మాణము అని మనము చెప్తాము. ద బహ్మనీ కింగ్డమ్ వాస్ ఫౌండెడ్ బై. సో ఈ బహ్మనీ అనే రాజ్యము ఎవరు స్థాపించారు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. సో బహ్మనీ రాజ్యం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అలావుద్దీన్ హసన్ అని ఉంది కదండి. ఇక్కడ మీరు చూసినట్లయితే బహ్మనీ రాజ్యంని 1347వ సంవత్సరంలో అలావుద్దీన్ హసన్ అనే అతను స్థాపిస్తాడు. ఇతను రాజు అయిన తర్వాత ఇతను బహ్మన్ షా అనే బిరుదు తీసుకుంటాడు. దాంతో ఇతని పేరు అలావుద్దీన్ హసన్ బహ్మన్ షా అవుతుంది. ఇతను 1347 నుంచి 1358 వరకు పరిపాలిస్తాడు. ఇతని పేరులోనే ఇతను బిరుదు పెట్టుకుంటాడు. అయితే ఈ బిరుదు నుంచి బహ్మనీ రాజ్యం అనేది పేరు, అంటే మనం బహ్మనీ రాజ్యం అంటాం కదా, బహ్మనీ రాజ్యంకి ఆ పేరు ఎట్లా వచ్చింది అంటే ఇతను బిరుదు ఉంటుంది కదా, స్థాపకుడు యొక్క బిరుదు ఏంటని బహ్మన్ షా అనేది, ఆ బిరుదు నుంచి బహ్మనీ రాజ్యం అనేది వచ్చింది. కాబట్టి బహ్మనీ రాజ్యంని స్థాపించింది అలావుద్దీన్ హసన్. అతను 1347లో రాజు అవ్వడం జరుగుతుంది. అతని బిరుదు బహ్మన్ షా, సో అతని పేరు అలావుద్దీన్ హసన్ బహ్మన్ షా అయింది. అతను 1347 నుంచి 1358 వరకు రాజపాలన చేయడం జరుగుతుంది. అయితే అతను బిరుదు నుంచి మనకి బహ్మనీ రాజ్యము అనేది పేరు వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది, బహ్మనీ రాజ్యం స్థాపించింది ఎవరు అంటే అలావుద్దీన్ హసన్, అతని బిరుదు బహ్మన్ షా. సో అతని పూర్తి పేరు అలావుద్దీన్ హసన్ బహ్మన్ షా. ఇతను పరిపాలించింది 1347 to 1358. నెక్స్ట్, ది అరబిక్ వర్క్ ఆఫ్ అల్ బెరునీ దట్ గేవ్ ఎన్ అకౌంట్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్ ఈస్ కాల్డ్. మనకి అల్ బెరునీ అని ఒక కవి ఉంటాడండి, చరిత్రకారుడు, కవి అని చెప్పుకోవచ్చు. ఇతను ఒక గ్రంథం రాస్తాడు. ఆ గ్రంథంలో మనకి భారతదేశానికి సంబంధించి అప్పట్లో సామాజిక రంగా ఏ విధంగా ఉంది, రాజకీయంగా ఏ విధంగా ఉంది, ఆర్థికంగా ఏ విధంగా ఉంది అని చెప్పి మన భారతదేశ అంటే మధ్య భారతదేశానికి చెందిన చరిత్ర చాలా వరకు మనకి ఆ గ్రంథం నుంచి లభిస్తుంది, ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అది ఆ గ్రంథం పేరు ఏమిటి అంటున్నాడు. సో అల్ బెరునీ అనే అతను రాసిన గ్రంథం పేరు కితాబ్ అల్ హింద్. సో కితాబ్ అల్ హింద్ అనే గ్రంథంలో మనకి భారతదేశానికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అనేది లభించింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇదిగోండి. అల్ బెరునీ అనే అతను ఒక అరబ్ దేశం స్కాలర్. ఇతను ఒక ఫిలాసఫర్, మ్యాథమెటిషియన్ ఎట్సెట్రా. ఇతను మొహమ్మద్ గజ్నీతో పాటు వస్తాడండి. మొహమ్మద్ గజ్నీ భారతదేశం పైకి వస్తాడు కదా దండెత్తడానికి. అయితే మొహమ్మద్ గజ్నీతో పాటు ఇతను అల్ బెరునీ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇతను కితాబ్ అల్ హింద్ అంటే ఇతను భారతదేశం మొత్తం సందర్శించిన తర్వాత భారతదేశం పైన కొంత అవగాహన తెచ్చుకున్న తర్వాత భారతదేశం పైన ఒక గ్రంథం రాయాలని చెప్పి అనుకుంటాడు. ఆ గ్రంథం రచిస్తాడు. ఆ గ్రంథానికి కితాబ్ అల్ హింద్ అనే పేరు పెడతాడు. కితాబ్ అల్ హింద్ అంటే ఏ బుక్ ఆన్ ఇండియా అని. సో ఆ గ్రంథంలో మనకి చరిత్ర గురించి చాలా తెలుస్తుంది. అప్పట్లో ఉన్న చరిత్ర ఏ విధంగా ఉండేదో చాలా వరకు మనకి తెలుస్తుంది. 589th క్వశ్చన్. బులంద్ దర్వాజా ఇస్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు అంటున్నాడు. బులంద్ దర్వాజా ఎక్కడ ఉంది అంటున్నాడు. బులంద్ దర్వాజా మనకి ఫతేపూర్ సిక్రీ పట్టణంలో ఉంటుందండి. అయితే ఈ ఫతేపూర్ సిక్రీ పట్టణం ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో బులంద్ దర్వాజా ఎక్కడుంది అంటే మనము ఉత్తరప్రదేశ్లో ఉంది అని చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్. చార్మినార్ వాస్ బిల్ట్ బై. మనందరికీ సుపరిచితం హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే చార్మినార్ అనమాట. సో మరి అటువంటి చార్మినార్ని ఎవరు నిర్మించారు అన్నట్టు అంటున్నాడు. మనకి గోల్కొండ రాజులు పరిపాలించేవారు. ఆ గోల్కొండ రాజుల్లో ఒక రాజు పేరు మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇతను చార్మినార్ని నిర్మించడం జరిగినది. సో మొహమ్మద్ కులీ కుతుబ్ షా బిల్డ్ చార్మినార్. 591st క్వశ్చన్ అండి. దారా షికో వాస్ కిల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ హిస్ బ్రదర్. ఎవరు అంటున్నాడు. మనకి షాజహాన్కి 2 పిల్లలు ఉంటారు, దారా షికో, ఔరంగజేబ్, చాలామంది పిల్లలు. అయితే 2 పిల్లల్లో రాజ్య సింహాసనం ఎవరు చేజెక్కించుకుంటారని చెప్పి ఇద్దరి మధ్యన వైరాగ్యం అనేది ఉంటుంది. ఇద్దరి మధ్యన పోరు అనేది జరుగుతూ ఉంటుంటుంది. అయితే ఈ పోరులో ఔరంగజేబు దారా షికోని చంపివేస్తాడు. సో
దారాషికో తన సోదరుడితో గొడవపడి చంపబడతాడు. ఎవరితో అంటే తన సోదరుడితో. ఎవరు ఆ సోదరుడు అంటే ఔరంగజేబ్. సో దారాషికో ఔరంగజేబ్తో కాన్ఫ్లిక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి చంపబడతాడు. 592nd క్వశ్చన్. విచ్ డైనాసిటీ కేమ్ టు పవర్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ద తుగ్లక్ డైనాసిటీ? తుగ్లక్ రాజవంశం తర్వాత భారతదేశంలో ఏ రాజవంశం అధికారంలోకి వచ్చింది? మనకి ఢిల్లీ పరిపాలించిన రాజుల్ని ఢిల్లీ సుల్తాన్స్ అంటాము. ఢిల్లీ సుల్తాన్స్ని మొత్తం 5 రాజవంశాల వారు పరిపాలించారు. వారు ఎవరు అంటే ప్రథమంగా మొదటగా బానిస వంశము అంటే స్లేవ్ డైనాసిటీ. స్లేవ్ డైనాసిటీ తర్వాత వచ్చిన రాజవంశం వారు ఖిల్జీ డైనాసిటీ. వీళ్ళని కొన్ని బుక్స్లో ఖాల్జీ అని కూడా అంటారు. ఏదన్నా కరెక్టే. వీళ్ళ తర్వాత వచ్చిన రాజవంశం వాళ్ళే తుగ్లక్ డైనాసిటీ. వాళ్ళ తర్వాత వచ్చిన రాజవంశం వారు సయ్యిద్ డైనాసిటీ, సయ్యిద్ రాజవంశము. తర్వాత పరిపాలించిన వారు లోధి రాజవంశము. అయితే ఇక్కడ ప్రశ్న ఏమడుతున్నాడు మనకి, తుగ్లక్ తర్వాత వచ్చిన రాజవంశం ఎవరు అంటున్నాడు. ఆన్సర్ సయ్యద్స్ అనమాట. సో సయ్యద్స్ అనేవారు భారతదేశంలో తుగ్లక్ రాజవంశం తర్వాత అధికారంలోకి వచ్చారు. 593rd క్వశ్చన్స్. కృష్ణదేవరాయ, శ్రీకృష్ణదేవరాయ మెయింటైన్డ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ది. కృష్ణదేవరాయలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించారు ఎవరు? ఫ్రెంచా, బ్రిటిషా, పోర్చుగీసా, డచ్చా? మనము విజయనగర సామ్రాజ్యం చూసినప్పుడు ఏమని చదువుతాము అంటే శ్రీకృష్ణదేవరాయలతో పోర్చుగీస్ వాళ్ళకి సత్సంబంధాలు ఉండేవి. వీళ్ళిద్దరి మధ్యన వ్యాపారం కూడా చాలా బాగా జరిగింది. కాబట్టి ఎవరితో అంటే పోర్చుగీస్ వాళ్ళతో అనేది రైట్ ఆన్సర్. 594th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఈస్ ఇన్కరెక్ట్? ఇక్కడ యాత్రికులు వాళ్ళు ఏ దేశానికి చెందినవారు? ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా 4 ఆప్షన్స్ ఇచ్చాడండి. ఆ 4 ఆప్షన్స్లో 3 కరెక్ట్, ఒకటి ఇన్కరెక్ట్. ఏంటి ఆ ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు. మొదటగా చూసుకున్నట్లయితే హ్యూయన్ సాంగ్ చైనా అంటున్నాడు. వెరీ ఇంపార్టెంట్ హ్యూయన్ సాంగ్. అండ్ వెరీ రైట్ కూడా. చైనా నుంచి వచ్చిన యాత్రికుడే అనమాట హ్యూయన్ సాంగ్ అనే యాత్రికుడు. ఇతను హర్షవర్ధన టైంలో వస్తాడు. ఇబాన్ బటుటా, మొరాకో. ఆఫ్రికా ఖండానికి చెందిన మొరాకో దేశం యొక్క యాత్రికుడు ఇబాన్ బటుటా. ఇతను మొహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలిస్తున్న సమయంలో భారతదేశానికి విచ్చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మెగస్థెనీస్ గ్రీక్. ఇది మనం ఆల్రెడీ చూసాం కదండి. మనకి అలెగ్జాండర్ నార్త్ వెస్ట్ ఇండియా ప్రాంతాన్ని జయించిన తర్వాత అక్కడ ఆ ప్రాంతంని సెల్యూకస్ నికేటర్ని రాయబారిగా తన ప్రతినిధిగా పెడతాడు. సెల్యూకస్ నికేటర్ యాక్చువల్గా ఎవరు? గ్రీక్స్ అనమాట. అతని ఆస్థానంలో ఉన్న మెగస్థెనీస్ని అప్పుడు ఇండియాలో ఈ సెంట్రల్ పార్ట్ను పరిపాలిస్తున్న వారు మౌర్యులు. మౌర్యాలో ఏ రాజు అంటే చంద్రగుప్త మౌర్య. సో ఈ చంద్రగుప్త మౌర్య వద్దకు రాయబారిగా మెగస్థెనీస్ని వెళ్ళమనిసి చెప్తాడు. అయితే మెగస్థెనీస్ వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండడం జరుగుతుంది. మెగస్థెనీస్ తను ఏదైతే భారతదేశానికి సంబంధించి తను ఏదైతే చూశాడో, ఏదైతే అర్థం చేసుకున్నాడో దానిపైన ఒక గ్రంథం కూడా అంటే రాశాడనమాట. ఆ గ్రంథం పేరే ఇండికా. ఇండికా అంటే అప్పుడు వాళ్ళు ఇండికా నెవర్ ఇండియా అని. సో ఇండికా అంటే బుక్ ఆన్ ఇండియా అనమాట. సో మెగస్థెనీస్ గ్రీస్ కూడా రైటే. ఫాహీన్ మలేషియా అనేది రాంగ్. ఫాహీన్ కూడా చైనా యాత్రికుడు. కాబట్టి ఏది సరికానిది అంటే ఫాహీన్ మలేషియా అనేది సరికానిది. ఫాహీన్ చైనా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద సిటీ ఆఫ్ ఆగ్రా? ఆగ్రా నగర స్థాపకుడు ఎవరు అంటున్నాడు. ఫిరోజ్ తుగ్లక్కా, మొహమ్మద్ బిన్ తుగ్లక్కా, అలావుద్దీన్ ఖల్జియా, సికందర్ లోడినా? ఆగ్రా మనకు తెలుసు ఇప్పుడు ప్రస్తుతం చాలా ప్రధానమైన పట్టణము. యమునా నది ఒడ్డున ఉంటుంది ఆగ్రా అనే పట్టణం. ఈ ఆగ్రా పట్టణ నిర్మాత ఎవరు అనేది ప్రశ్న అడుగుతున్నాడు మనల్ని. సో ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించిన 5 రాజవంశాల వాళ్ళు ఎవరు అంటే స్లేవ్ బానిస వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము, సయ్యద్ వంశము, లోడీ వంశము. లోడీ వంశంలో ఒక రాజు పేరే సికందర్ లోడీ అనమాట. అయితే సికందర్ లోడీ అనేతను ఆగ్రా నగర నిర్మాతగా మనం పేర్కొంటాము. తర్వాత మొఘల్స్ వస్తారు. మొఘల్స్లో బాబర్ కూడా ఆగ్రాలో చాలా కాలం ఉండడం జరుగుతుంది. కానీ ఆగ్రా పట్టణం నగర స్థాపకుడు అంటే మనం సికందర్ లోడీ అనే చెప్పాలి. దాని తర్వాత ఆగ్రా పట్టణం దగ్గరలో ఫతేపూర్ సిక్రీ అనే పట్టణాన్ని బాబర్ తర్వాత హుమాయూన్ తర్వాత అక్బర్ వస్తాడు. అక్బర్ ఫతేపూర్ సిక్రీ అనే పట్టణాన్ని నిర్మిస్తాడు. ఫతేపూర్ సిక్రీ ఎవరు అంటే ఇది అక్బర్.
ఆగ్రా ఎవరు అంటే సికిందర్ లోడి అనేది కరెక్ట్ ఆన్సర్. 596th క్వశ్చన్, వెన్ డిడ్ ద రీన్ ఆఫ్ ఢిల్లీ సుల్తనేట్ కేమ్ టు ఎన్ ఎండ్ అంటున్నాడు. ఢిల్లీ సుల్తనేట్ పాలన ఎప్పుడు ముగిసింది? 1498, 1526, 1565, 1600 అని అడుగుతున్నాడు. మనకి ఢిల్లీ సుల్తనేట్ని పరిపాలించిన రాజవంశం వారు బానిస వంశం, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్ లోడి. లోడీలో ఆఖరి రాజు ఇబ్రహీం లోడి మనకి 1526లో మొదటి బ్యాటిల్ ఆఫ్ పానీపట్ జరుగుతుంది. ఈ యుద్ధం ఎవరెవరికి మధ్యలో అంటే బాబర్కు మరియు ఇబ్రహీం లోడికి. ఇది పానీపట్ మైదాన ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి దీన్ని మనము పానీపట్ యుద్ధము అంటాము. ఈ యుద్ధంలో బాబర్ గెలుస్తాడు, ఇబ్రహీం లోడి ఓడిపోతాడు. దాంతో ఢిల్లీ సుల్తాన్ అనేది అంతమవుతుంది. ఇక్కడ నుంచి మొఘల్ వంశం మొదలవుతుంది. అయితే ఇక్కడ ప్రశ్న, ఢిల్లీ సుల్తానేట్ ఎప్పుడు అంతమైంది అంటే ఎప్పుడైతే పానిపట్ యుద్ధం అయిందో దాని తర్వాత అంతమైపోయింది. ఎందుకు అంటే మెజారిటీ పార్ట్ ఆఫ్ ద ఇండియా మొఘల్స్కి వచ్చేస్తుంది బాబర్ చేతిలో. సో ఏ ఇయర్లో ఎండ్ అవుతుందంటే 1526 మొదటి పానిపట్ యుద్ధంతో ఎండ్ అయిపోతుంది అనమాట మనకి ఏది ఢిల్లీ సుల్తాన్ పాలన రాజ్యం. 597th క్వశ్చన్, హూ హ్యాస్ బిల్ట్ ద విజయ్ స్తంభ టవర్ ఆఫ్ విక్టరీ ఇన్ చిత్తోర్గఢ్? చిత్తోర్గఢ్ అంటే చిత్తోర్ అండి, దీన్ని రాజ్పుట్ రాజులు పరిపాలిస్తుంటారు. సో ఈ చిత్తోర్గఢ్ వద్ద కీర్తి స్తంభమును లేదా విజయ స్తంభం టవర్ ఆఫ్ విక్టరీని ఎవరు నిర్మించారు అంటాడు. రాణా కుంభ అనే రాజు కీర్తి స్తంభాన్ని నిర్మించడం జరుగుతుంది. 598th క్వశ్చన్, శ్రీకృష్ణదేవరాయ వాస్ ఏ కాంటెంపరీ ఆఫ్ అంటున్నాడు. మనకి దక్షిణ భారతదేశం కనుక చూసుకున్నట్లయితే శ్రీకృష్ణదేవరాయ ఉన్నప్పుడు ఎవరు కాంటెంపరీ? ఉత్తరంలో షేర్షానా, హుమయూన్, బాబర్, అక్బర్ అని అడుగుతున్నాడు. సో ఇతను శ్రీకృష్ణదేవరాయ అతను అరౌండ్ 1529 ఈ టైంకి చెందిన వ్యక్తి. సో ఈ టైంలో మనకి బాబర్ ఉండడం జరుగుతుంది మొఘల్స్లో, కాబట్టి బాబర్తో ఇతను సమకాలికుడు. బాబర్. 599th క్వశ్చన్, వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ హుమయూన్స్ టూంబ్? మాన్సింగ్, బారం ఖాన్, మిరాక్ మిర్జా, అబుల్ ఫజల్. హుమయూన్ సమాధి యొక్క వాస్తుశిల్ప పేరు ఏమిటి? ఆర్కిటెక్ట్ ఎవరు హుమయూన్ టూంబ్స్ని డిజైన్ చేశారు, ఆర్కిటెక్ట్ ఎవరు అన్నట్టు అంటున్నాడు. వాస్తుశిల్ప పేరు ఏమిటి అంటున్నాడు. కాబట్టి ఆన్సర్ మిరాక్ మిర్జా అండి. హుమాయూన్ యొక్క భార్య రాణి గారు ఈ పర్షియా నుంచి మిరాక్ మిర్జా అనే ఒక వాస్తుశిల్పిని తేవడం జరుగుతుంది. అతని ఆర్కిటెక్చర్లో భాగంగా హుమయూన్స్ టూంబ్ అనేది నిర్మించడం జరుగుతుంది. 600th క్వశ్చన్ అండి, ఇన్ 1528 హూ డిఫీటెడ్ ది రాజ్పుట్స్ ఎట్ చండేరి? 1528లో ఎవరు చందేరిలో రాజపుత్రులను ఓడించారు అని అడుగుతున్నాడు ఇక్కడ మనల్ని. 1528 ఎవరు ఉంటారండి? బాబర్ ఉంటారు. సో 1528లో మనకి బాబర్ ఒక సైడ్, నెక్స్ట్ ఈ ఆఫ్ఘన్ రాజపుట్లు వీళ్ళందరూ ఒక సైడు, వీళ్ళకి హెడ్గా రాణా సంఘా ఉండడం జరుగుతుంది, మేవాడ రాజు. సో ఈ యుద్ధంలో బ్యాటిల్ ఆఫ్ చందేరిలో వీళ్ళు ఓడిపోవడం జరుగుతుంది, బాబర్ గెలవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు రాజపుట్లని ఓడించారు అంటే బాబర్ చండేరి వద్ద రాజపుట్లను ఓడించాడు. 1528లో ఎవరు చందేరిలో రాజపుత్రులను ఓడించాడు అంటే బాబర్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో దీంతో మనకి 600 క్వశ్చన్స్ అనేది కంప్లీట్ అయినాయండి. మీరు వీటిని ఎప్పటికప్పుడు నోట్స్లో మెయింటైన్ చేస్తూ రివైజ్ చేస్తూ ఉండండి. డెఫినెట్గా మనకి క్వశ్చన్స్ మన వీడియోస్ నుంచే వస్తాయి. సో ఈ రకంగానే ఇంకా మనం ముందుకు వెళ్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మనం ఒక 50 బిట్స్ చూడడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక 50 బిట్స్ చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కంపల్సరీగా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.